విజయ్ గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తానండి. ఎస్ మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి నీటి పంచాయతీకి ఇప్పట్లో బ్రేక్ పడేటట్లేదు. కేంద్రం నుంచి బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి అయితే అనుమతి నిరాకరించడం అయితే జరిగింది. అయినప్పటికీ ఇది తాత్కాలికమే, మళ్ళీ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలియదు. సో ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్ లో ఉన్న మీకు జీటీవీ ప్రేక్షకులు కూడా నమస్తే. ఇక్కడ చర్చ మొత్తం జరిగింది. మొత్తం చూస్తే గోదావరి జలాలకు సంబంధించి ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు దాన్ని అడ్డుకోవాలనే ఇది తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చింది. దానిలో వాళ్ళ ఏదైతే వాళ్ళ ప్రశ్నలు లేవనెత్తారో అవన్నీ సహేతుమైనవి, దానిలో అనుమానం. ఎందుకంటే ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళకి ఫండింగ్ గురించి కానీ టెండర్ల గురించి కానీ ముందుకు వెళ్ళడం అనేది తప్పు అనేది పాయింట్. అయితే దీనిలో నిన్న రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలను మనం పరిశీలిస్తే రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్ చేశారు. అసలు గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకున్న తర్వాత ఏదైతే మిగులు జలాలు లేదా సముద్రంలోకి ఎంత పోతున్నాయి అనేది న్యాయబద్ధంగా తెలుస్తుంది. లేకపోతే అప్పటిదాకా మనకు తెలిసే పరిస్థితి ఏం లేదు అని చెప్పేసి ఒకటి చెప్పారు. దానిలో వాస్తవం ఉంది. అంటే ఈ వాదాలు అయిన తర్వాతే కదా అసలు సముద్రంలో ఎంత వరద వస్తుంది, ఎప్పుడు వరద వస్తుంది, ఆ వరదలో ఎప్పుడు ఆ 3000 టీఎంసీ నిజంగా వెళ్తున్నాయా లేదా అనేది తెలుస్తుంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్ ఏంటంటే ఆ వృధాగా పోతున్న నీటినే మేము మళ్ళిస్తున్నా ఉన్నాం తప్పితే, అది పైగా తెలంగాణ ఎగువగా ఉంటుంది, గోదావరి అక్కడి నుంచే వస్తాయి కాబట్టి మేము అక్కడి నుంచి అడ్డుకునే పరిస్థితి ఉండదు ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత. అసలు నేనేమంటానంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడాలి, కేంద్రంతో చర్చించాలి. అవన్నీ జరిగిన తర్వాతే దీనికి ముందుకు వెళ్తాం జరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే అటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ మధ్య ఇదొక రాజకీయపరమైన ఎత్తుగడలు విమర్శల్లో భాగంగా ఉంది. అంటే వాళ్ళ విమర్శలంతా చూస్తే ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పైకి వెళ్ళి కంప్లైంట్ చేశారు, దాని నేపథ్యంలో ఆగింది. కానీ బీఆర్ఎస్ ఏం చేస్తుంటే మేమే పోరాటం చేశాం కాబట్టి ఆగిందని చెప్తారు. ఏదైనా ఆగింది అనేది పాయింట్. వాళ్ళు అంగీకరించాల్సింది ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రి వెళ్ళాడు, ఆ క్రెడిట్ ఎవరు తీసుకోవాలనే దాని మీద అవుతుంది. అసలు పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలో ఉంది. ఈ రోజు అతిగతి లేదండి. నిధులు అసలు కేంద్రమే మొత్తం కట్టివ్వాలి. ఈ రోజుకి ఆ నిధుల కోసమే పోరాడుతా ఉన్నారు. ఇంకెప్పుడో బనకచర్ల 80,000 కోట్ల రూపాయలు అవుతాయి కేంద్రం ఇచ్చిద్ది అనేది అది పెద్ద శేష ప్రశ్న కదా. అసలు ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు? పోలవరానికి సంబంధించి ఒరిస్సా ఉంది, ఇంకా పక్క రాష్ట్రాలతో డిస్ప్యూట్స్ ఉన్నాయి, అది ఇంకా కాలేదు, పునరావాస చర్యలు చేపట్టలేదు, ఏం జరగలేదు. అసలు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అనేది కాగితాల మీద ఉంటుంది తప్పితే అసలు నిధులు ఎలా ఇస్తారు? ఆ పోలవరానికే ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే మొన్న డిపెండెన్సీ సర్కార్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో మొన్న 12,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. ఆ కేంద్ర ప్రభుత్వం తను కట్టాల్సిన దాన్ని ఇప్పుడు 10-11 ఏళ్ళుగా అది కొనసాగిస్తా ఉంది. అది పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఇంకా బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి టెండర్లు ఇస్తే ఏంటి? అసలు ఎప్పుడు అది ఎంత లిఫ్ట్ ఇరిగేషన్ మీద జరగాల్సిన అవసరం. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ మీద జరిగితే తెలంగాణలో ఎన్ని రాష్ట్రాల్లో తెలంగాణకు సంబంధించి ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం కదా. ఎష్యూర్డ్ వాటర్ని యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వాలు నిర్లక్ష్యం కావచ్చు, ఇరిగేషన్ మీద అక్కడ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడంలో నిర్లక్ష్యం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజ్ చేశారు. నేను ఎవరిని ప్రపోజ్ చేయట్లేదు కానీ ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. నేను రెండు రాష్ట్రాలు కూర్చొని రెండు తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాలు ఉన్నాయి, వాటిని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటాం, ఎంతవరకు రైతుల ఆయకట్టు పెంచుకుంటాం అనే దిశగా చూసుకుంటే బాగుంటది. కానీ లేకపోతే ఎవరి క్రెడిట్ తీసుకుందాము, ఓట్లు సంపాదిద్దాము, లేకపోతే ఇవన్నీ అనవసరమైన విషయాలు కదా. అక్కడ వేరే రాష్ట్రాలు, అక్కడ కేంద్రం ఏమో వేరే రాష్ట్రాలకు అన్నింటికి నిధులు ఇస్తా ఉంది, అక్కడ డెవలప్ అవుతా ఉంది. మనం మాత్రం ఇట్లానే ఉంటున్నాం. రెండు రాష్ట్రాలకి నిధులు ఇవ్వట్లేదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో ఏమాత్రం సహకరించట్లేదు. కేంద్రం విషయంలో మనం పోరాడాలి. రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టంలో ఏ విధంగా ఎష్యూర్డ్ వాటర్ మీద ప్రాజెక్టులు కట్టాలి, రైతులకి ఎక్కువ ఆయకట్టు యూటిలైజ్ అయ్యేలాగా చేసుకోవాలనే దాని మీద కేంద్రీకరించాలి. కానీ ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ ఎత్తుగడలు మానుకుంటే బాగుంటుంది అనేది. ఓకే అండి, మళ్ళీ వస్తాను. లక్ష్మీనారాయణ గారు, సో ఈ వాటర్ అనేది